ఆస్తి కోసం కాదు, 110 ఏళ్లున్న కన్నతల్లికి సేవ చేయడం కోసం కోర్టు మెట్లెక్కిన 80 ఏళ్ల కొడుకులు. జడ్జి ఇచ్చిన తీర్పు విని అన్న ఎందుకు కుప్పకూలిపోయి ఏడ్చాడో తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవు. ఈ రోజుల్లో ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డు మీదకు గెంటేసే కొడుకులను చూస్తున్నాం. కానీ ఆ తల్లికి సేవ చేసే అదృష్టం నాకంటే నాకే కావాలి అని ఇద్దరు ముసలి కొడుకులు కోర్టు మెట్లెక్కిన ఈ రియల్ స్టోరీ వింటే మీ గుండె బరువెక్కుతుంది. సౌదీ అరేబియాలోని రియాద్ హైకోర్టులో ఒక విచిత్రమైన కేసు జరిగింది. ఆ కేసు వేసిన అన్నయ్య వయసు 80 ఏళ్లు, తమ్ముడి వయసు 70 ఏళ్లు. వాళ్ళను చూసిన జడ్జి ఈ వయసులో వీళ్ళకి ఆస్తి గొడవలేంటి అనుకుని ఫైల్ చదవడం మొదలు పెట్టాడు. కానీ అందులో ఉన్న మ్యాటర్ చూసి ఆ జడ్జికి మైండ్ బ్లాక్ అయింది. వాళ్లకు పెద్దగా ఆస్తులు లేవు. వాళ్ళ గొడవ ఏంటంటే వాళ్ళ 110 ఏళ్ల ముసలి తల్లి గత 40 ఏళ్లుగా అన్న దగ్గరే ఉంటుంది. అన్న ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాడు. కానీ తమ్ముడి బాధ ఏంటంటే ఇన్నేళ్లు నువ్వే అమ్మకు సేవ చేశావు కదా, ఇక పైన మా అమ్మకు సేవ చేసే అదృష్టం నాకివ్వు, అమ్మను నాతో పంపించని తమ్ముడు అడిగాడు. దానికి అన్న ఒప్పుకోకపోవడంతో కన్నతల్లికి సేవ చేసుకునే హక్కు కోసం తమ్ముడు కోర్టులో కేసు వేశాడు. జడ్జి ఇద్దరిని పిలిచి మీరే మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్పాడు. కానీ ఇద్దరు మా అమ్మ నా దగ్గరే ఉండాలని పట్టుపట్టారు. చివరికి ఆ 110 ఏళ్ల తల్లిని ఒక స్ట్రెచర్ మీద కోర్టులోకి తీసుకొచ్చారు. జడ్జి ఆమెను చూసి అమ్మా నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అని అడిగాడు. దానికి ఆ తల్లి కన్నీళ్లతో అయ్యా నాకు నా ఇద్దరు కొడుకులు సమానమే, ఏ కొడుకుని కాదన్నా వాడి మనసు గాయపడుతుంది, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. అప్పుడు జడ్జి వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ ని పరిశీలించి అన్న వయసు 80 ఏళ్లు దాటింది, అతని ఆరోగ్యం సహకరించదు కాబట్టి ఇకపై తల్లిని చూసుకునే బాధ్యత 70 ఏళ్లు ఉన్న తమ్ముడికే ఇస్తున్నానని ఒక తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు వినగానే 80 ఏళ్ల అన్న చిన్న పిల్లాడిలా కోర్టులోనే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకంటే కన్నతల్లికి సేవ చేసుకునే అదృష్టం, ఆ స్వర్గం తనకు దూరం అయిపోయిందే అని ఆయన గుండె పగిలిపోయింది. మిత్రులారా, ఒకవైపు తల్లిదండ్రులను పోషించలేక కొట్టి చంపడమో లేక వృద్ధాశ్రమాల్లో పడేయడమో చేస్తున్న ఈ రోజుల్లో అమ్మకు సేవ చేయడానికి కోర్టులెక్కిన ఈ అన్నదమ్ములు మనకు నిజంగా దేవుళ్లా కనిపిస్తారు. తల్లిదండ్రుల పాదాల కిందే అసలైన స్వర్గం ఉంటుందని వీళ్ళు నిరూపించారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి బంధాల విలువలు నేర్పించాలి. మరి ఈ కన్నీళ్లు తెప్పించే రియల్ స్టోరీ మీ గుండెల్ని తాకినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో గ్రేట్ బ్రదర్స్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అమ్మ విలువ అందరికీ తెలియడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ అండ్ కళ్ళు తెరిపించే కథల కోసం మన ఆరి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.